నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా పొదరిల్లు. ఇవాళ నేను టమాటా రసం చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చూడండి, టమాటాలు ఒక 6 టమాటీలు అండి, చిన్న టమాటీలు. చూడండి, వీటినైతే మనం మెత్తగా పిసుక్కోవాలండి. ఇవన్నీ ఇలా మెత్తగా చేసుకోవాలండి టమాటా రసానికి. ఇప్పుడు దీంట్లో కాసిన్ని ధనియాలు, పసుపు, అర చెంచా పసుపు, కొన్ని మిరియాలు. ఈ రసానికి కారం వాడనవసరం లేదండి, ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. కల్లుప్పు అండి, కల్లుప్పు వేసుకుంటేనే రసం చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి రసం ఎంతైతే కావాలో అన్ని నీళ్లు పోసుకోవాలి. పోసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు మరిగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేద్దామండి. అల్లం వెల్లిపాయ అప్పటికప్పుడు పట్టుకున్నదైతే పచ్చి మసాలాతోటి చికెన్ వేపుడు చాలా బాగుంటుంది. చూడండి, ధనియాలు ఒక 3 స్పూన్లు, కొన్ని లవంగాలు. ఈ చికెన్ వేపుడు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. రసం, టమాటా రసంతో చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి రసం మరిగేటప్పుడు. ఇది చికెన్ ఫ్రైకి కడాయి పెట్టుకొని నూనె డీప్ ఫ్రైకి సరిపడా పోసుకోవాలండి. మరీ ఎక్కువ పోసినా బాగోదండి, ఆయిల్ కొద్దిగా తక్కువ పోసుకుంటేనే ఫ్రై చాలా బాగుంటుంది. దీంట్లో మనం కచ్చాపచ్చాగా నూరుకున్న అల్లం, వెల్లిపాయలు, లవంగాలు వేసి పెట్టుకున్నాం కదండి. అది మరీ మెత్తగా ఉండకూడదండి. ఎప్పుడైనా ఫ్రైకి ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే ఫ్రై చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మంచిగా వేయించుకోవాలండి. ఈ ఫ్రై రసం లేకుండా అన్నంలో కూడా చాలా బాగా కలుస్తుందండి. ఉల్లిపాయలు ఏమీ లేకపోయినా మీకు గ్రేవీ అయితే చాలా టేస్ట్గా వస్తుందండి. ఇది మనం అల్లం వెల్లిపాయ పట్టుకున్నది చాలా బాగుంటుంది. దీంట్లో పసుపు వేసుకోవాలండి. దీన్ని దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాం కదా. కడిగి పెట్టుకున్న చికెన్ అండి, ఇది శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. చికెన్ ఎప్పుడైనా కూడా కాల్చినది చాలా బాగుంటుందండి. కోడి దీన్నిలా తిప్పుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం ముక్కకు పట్టిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ కారం, సాల్ట్ వేసుకోవచ్చు. ఒకసారి దీన్ని మళ్ళీ తిప్పుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఎందుకంటే నీచు వాసన అనేది లేకుండా చాలా బాగుంటుంది ఫ్రై. మూత తీసుకొని ఇది ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో కారం వేసుకుందాం. కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి ఎవరైనా. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాం. ఉప్పు, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చికెన్ ఫ్రై కలుపుకోవాలి. తాజా వంకాయలండి, ఒక 4 వంకాయలు వేసుకుందామండి. చాలా బాగుంటుందండి, చెట్టుకాయలు కాబట్టి ఫ్రెష్ వంకాయలు
వంకాయలు ఎప్పుడైనా ఇలానే కోసుకోవాలండి. కాడలు కోసేస్తే వంకాయ టేస్ట్ అస్సలు ఉండదండి. కాడలతోటే చాలా బాగుంటుంది కూర. వంకాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి 10 నిమిషాల ముందు దించుతామన్నప్పుడు వేసుకోవాలండి ఫ్రైలో. ఈ ఫ్రై ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి. మనం దీన్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మూత తీసి ఉంచాలండి. వంకాయలు చాలా బాగా మగ్గిపోయి ఫ్రై ఎలా అవుతుందో మీకు చూపిస్తాను. చూడండి చికెన్ ఫ్రై ఇప్పుడైతే మనకి ఎలా ఫ్రై అయిపోతుందో కనపడుతుంది కదండి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉన్నాం కాబట్టి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కచ్చా పచ్చగా దంచిన ఎల్లిపాయలు 4 వేసుకొని కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకొని ఆయిల్ పోసుకుందాం. రసం అయితే పోపు పెట్టేసుకుందామండి. రసం అయిపోయింది. కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఎల్లిపాయలు, కాసిన్ని ఆవాలు, కరివేపాకు, ఇప్పుడు ఈ పోపు టమాటా రసం ఎప్పుడైనా సరే అండి ఇలా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నానండి నేను అట్టేసరా చూడండి. ఈ ఫ్రై చాలా బాగా అయింది కదా. ముక్క చూడండి ఎంత బాగుందో. ఇలా తుంచితే తునిగేలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. వంకాయ చూడండి, వంకాయ కూడా భలే మగ్గిపోయిందండి మనకి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై